మా అక్కలు కడుపు నేను మా అక్క జీవితాన్ని చదివిన అక్క పడ్డ కష్టం పుస్తకం రూపంలో వస్తే నేను చదివిన అడవి పుత్రిక అని అక్క చదువు రాదు నానా కష్టాలు పడి ఎన్నో కష్ట నష్టాల కోర్చి బుల్లెట్ గాయాలతోటి అక్కకు ఈ చేతిలో ఇక్కడ ఉంటది జీవితమే ఇక పోతుందనేటువంటి సమయంలో చదువుకొని తన జీవితం పైన తను పుస్తకం రాసుకొని అసలు ఆ పుస్తకం చూస్తే దుఃఖం ఆగదు ఎవరికి అంత గొప్ప పుస్తకాన్ని నేను ఆ పుస్తకాన్ని తీసుకొని పోయినా నేను ఎప్పుడైనా ఢిల్లీకి పోతే పుస్తకాన్ని వేసుకొని పోతాం మా జానయ్య గారికి ఆయన నేను వేసుకొని పోతాం అది అయిపోయా గొడవగొట్టే వస్తా జర్నీలో అన్నో ఇన్నో ఆ తర్వాత ఆ పుస్తకాన్ని మా సత్యమని చదివి ఇంకా వంట టైం అవుతుందన్న కూడా ఇంకొక 2 పేజీలు ఉందని కూర్చున్న కాడికి ఉంది అంటే ఒక జీవితాన్ని ఇంకా ఇంత పోరాటం చేసినటువంటి ఈ శరీరం ఈ కుటుంబం ఈ గురించి తెలుసుకున్న తర్వాత నేను అనుకున్నా నేను సరైన వ్యక్తినే మహిళా అధ్యక్షురాలని చూజ్ చేస్తున్నా అనేటువంటి నమ్మకం నాలో వచ్చింది. ఇవాళ పటేల్ వనజక్కకి అమితమైనటువంటి గౌరవంతో ఎక్కడైతే నేను చేయలేకపోయినా మిగిలిపోయిన భాగాలు ఏవైతే ఉన్నాయనుకో అక్క నీ చేతిలో పెడితే ఇక్కడ నువ్వు చెయ్యి ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి మీరందరు కూడా చెప్తా ఉన్నా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకి అక్కడ ఉండి ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ చేసి నిలబడండి మీకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా మీకు అండగా ఉంటది. చాలా పార్టీలు ఒక భయం ఉండే వీళ్ళంతా వస్తున్నారు మరి వచ్చిన వాళ్ళు ఉత్తగుండేటోళ్ళు కాదు కదా అడవిలకే నీటి వచ్చారు కానీ వచ్చి వీళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళకు దానికోసం పనంగా పెట్టినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కాలు చేతులు ఊకోవు ఏదో చేయాలి ప్రజలకు అనేటువంటి తపన ఉంటుంది. వీళ్ళు ఆయనతో ఏడ పిడిగేస్తారో అనుకోరు ఏ పార్టీ పని అవుతుందో అని భయం ఉన్నారు. నేనై చెప్తా ఉన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా అన్నలకు మా అక్కలకు ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఎలక్షన్ లో పాల్గొనడానికి ఇది సరైన వేదిక. ఈ వేదిక ద్వారా మేమందరం కూడా రేపు ప్రజాక్షేత్రంలోకి వస్తాం. రేపటి తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టబోతా ఉంది. ఈ పాదయాత్రలో మేమందరం కూడా మా అక్కలందరి చేత ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. రాబోయేటువంటి మహిళా రిజర్వేషన్ ఎవరికి ఉన్నారో లేరో మాకు తెలియదు కానీ 33% వచ్చినా 43% వచ్చినా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మా అక్కలకు పోటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు సరిపడా రిజర్వేషన్ మాకు ఇవాళ మా పార్టీ నుంచి మా అక్కల రూపంలో దొరికింది. 33 కాదు మహిళ 50% ఉంది కాబట్టి 50% కూడా మేము వెనక ముందు ఏం ఆలోచించం ఇలా ఆ విధంగా ముందుకు పోతామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇవాళ చేరడానికి ముందుకు వచ్చినటువంటి పార్టీ వివిధ అభయారణ్యాల్లో తిరిగి జనజీవన స్రవంతిలో కలిసినటువంటి అక్కలకు అన్నలకు అందరికి కూడా మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ పటేల్ వనజక్క నాయకత్వంలో అక్కకు నేను చిన్న తమ్ముని లాంటి అయినా కూడా అక్క ఆలోచన మేరకు అక్క చెప్పేటువంటి సూచనల మేరకు ఈ పార్టీని ఖచ్చితమైనటువంటి అన్నల ఆలోచన విధానంలో నడిపిస్తామనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ఇదే కాదు నేను వాస్తవానికి నేను అనుకున్న పటేల్ వనజక్క తమ్మి ఎట్లా మరి వాళ్ళు సరిపోయేటట్లేదు కదా అని చెప్పానండి. అది వాస్తవానికి సరిపోలే. ఇక నాకు తెలియదు మా టీవీఆర్ చూస్తేనేమో ఇది సరిపోతుంది అనిపించింది. ఎటుపోయిందో సరిపోతుంది అనిపించింది. ఇది సరిపోయే పరిస్థితి లేదు. మరొకసారి పెద్ద ఎత్తున కొన్ని వేలాది మంది ఇవాళ జైనింగ్ కావాల్సినటువంటి అవసరం ఉండే. అలాగే
భువనగిరితో పాటు మరికొన్ని చోట్ల భారీ సభలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అప్పుడు భారీ రిక్రూట్మెంట్ ఉంటుంది, పార్టీ సైన్యం రిక్రూట్మెంట్ జరుగుతుంది. సోదరులు సోదరిమణులందరూ కూడా అయ్యో మేము రాలేకపోయినాం, చేరలేకపోయినాం, ఇక్కడ వరకు అందుకోలేక ఇంకా చాలా మంది మధ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో మీరే రథసారథులు. మీరు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో వర్క్ చేస్తే ఎట్లుంటుందో, మీరు వర్క్ ప్రారంభం కూడా చేయలే. మీరు ప్రారంభం చేయకముందుకే బయట పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టుకొని ఏంది ఇది అని పరిశాలలో ఉన్నారు. వన్స్ మీరు వర్క్ స్టార్ట్ చేస్తే నాకు ఏ డౌట్ లేదు, 2029 మనదే, మన ప్రజలదే. 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అక్క ఈ పార్టీకి ఇంత గౌరవం ఇచ్చింది, ఈ పార్టీ కూడా అక్కకు అదే స్థాయిలో గౌరవిస్తూ ఈ రోజు మేము 6 నెలల కింద ప్రకటించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క అని చెప్పి ఆ రోజు ప్రకటించిన, ఇప్పటి వరకు అక్క కళ్ళు వేసుకోలేదు. ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆడబిడ్డగా ఈ పార్టీలో కుడికాలు పెట్టేస్తున్న మా మహాలక్ష్మిగా మేము గౌరవించుకుంటూ ఈ పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ధన్యవాదాలు.